బాలినేని రిట్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. వెరిఫికేషన్లో మాక్ పోలింగ్ పద్ధతిపై బాలినేని అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీం ఉత్తర్వుల ప్రకారం వెరిఫికేషన్ చేయాలని బాలినేని కోరారు. మాక్ పోలింగ్ వెరిఫికేషన్ను బాలినేని తరపు ప్రతినిధులు వ్యతిరేకించారు. వీవీప్యాట్లు కూడా లెక్కించాలని బాలినేని తరపు ప్రతినిధులు డిమాండ్ చేశారు. బాలినేని తరపు ప్రతినిధుల విజ్ఞప్తిని అధికారులు పట్టించుకోలేదు. దీంతో వెరిఫికేషన్ ప్రక్రియ నుంచి బాలినేని ప్రతినిధులు బయటకు వచ్చారు. దీంతో వెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. రైట్, బాలినేని పిటిషన్ ఈవీఎంల వెరిఫికేషన్కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో విచారణ రేపటికి వాయిదా వేశారు. మరోవైపు వెరిఫికేషన్ ప్రాసెస్ ఆగిపోయింది. అయితే కేవలం ఈవీఎంల మాక్ పోలింగ్ తరహా చెక్ చేస్తే అంటే గనక ఏం తేలుతుంది? వీవీప్యాట్ల స్లిప్లు లెక్కిస్తే కదా అసలు ఏం జరిగిందో తెలియడానికి. అది కోర్టు ఏకీభవించిందనా? విచారణలో రేపటికి తేల్చింది అంటే రేపటికి వాయిదా పడింది అంటే ఏంటి అప్డేట్? యా, మరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల తనిఖీకి సంబంధించినటువంటి ప్రక్రియలో ప్రతిష్టంభనే నెలకొందని చెప్పొచ్చు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 12 ఈవీఎంల పైన వాటి పనితీరు పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ వాటిని రీవెరిఫికేషన్ చేయాలి. అదేవిధంగా ఈ ఈవీఎంలతో పాటుగా ఏవైతే ఓటు నమోదును గుర్తించేటువంటి ఏవైతే వీవీప్యాట్లు ఉన్నాయో వీవీప్యాట్లను కూడా తనిఖీ చేయాలని కోరుతూ ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో ఈసీకి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి సూచనలపై జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఈరోజు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాక్ పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. దీనిపైన వాస్తవానికి మాక్ పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు ఆదేశాలు జారీ అయినప్పటి నుండి కూడా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టులో ఈరోజు ఈ పిటిషన్కి సంబంధించి కూడా విచారణ వచ్చింది. ఏదైతే ఎన్నికల కమిషన్ అధికారులు మేమొకటి కోరితే వాళ్ళు మరొక ప్రక్రియను చేపట్టారు. అది కాకుండా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది 5% లోబడినటువంటి ఈవీఎంలు వీవీప్యాట్లు తనిఖీ చేసేటువంటి అవకాశం ఉంది, తనిఖీ చేయొచ్చు అన్న అంశాన్ని గతంలోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఒంగోలులో నేను దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన మార్గదర్శకాలు జారీ చేసిందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభ్యంతరం తెలిపారు. సో హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ పైన ఇవాళ విచారించినటువంటి న్యాయమూర్తి దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్కి ఆదేశించారు. సో రేపటిలోగా కౌంటర్ దాఖలు చేయాలి. సో తక్షణమే దీనిపైన ఎన్నికల కమిషన్ ఎందుకు మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు? వాస్తవానికి పిటిషనర్ వేసినటువంటి అభ్యర్థి చేసిన అభ్యర్థన కూడా ఒక విధంగా ఉంటే మాక్ పోలింగ్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో ఎన్నిక జరిగినటువంటి ఏవైతే ప్రత్యేకించి అనుమానించినటువంటి ఈవీఎంలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వివరాలు తెలియదు. ఎందుకంటే ఓటింగ్ ప్రక్రియకి సంబంధించి అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మాక్ పోలింగ్ ఇప్పుడు కొత్తగా నిర్వహిస్తే ప్రతిసారి ఏ విధంగా అయితే ఎన్నికల పోలింగ్కి ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారో అక్కడ దాని ప్రకారం ఓటు ఎక్కడ పడిందో చెక్ చేసేటువంటి అంశం. ఓటింగ్ నమోదయిన తర్వాత లెక్కింపు మధ్యలో ఏం జరిగిందన్నది ఒకటి, లెక్కింపుకి ఓటింగ్కి మధ్యలో ఏం జరిగిందన్నది, అసలు ఎవరికి ఓటేస్తే ఆ ఓటు వాళ్ళకే పడిందా లేదా అన్నటువంటి అనుమానం ఏదైతే ఉందో దానిపైన బాలినేని శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు. సో ఇప్పుడు దానికి విరుద్ధంగా జిల్లా ఎన్నికల అధికారులు లేదా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తారు. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయమని ఎన్నికల కమిషన్ని ఆదేశించిన నేపథ్యంలో ఒంగోలు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ కూడా ఈ ప్రక్రియను నిలిపివేశారు. ఈ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి తరపునటువంటి హాజరైనటువంటి ప్రతినిధులు కూడా తీవ్ర అభ్యంతరం తెలిపారు. మేము అడిగింది ఇది కాదు, మాక్ పోలింగ్ నిర్వహించడం కాదు, వీవీప్యాట్ల లెక్కింపు ఖచ్చితంగా చేయాలి, ఈవీఎం వెరిఫికేషన్ ఖచ్చితంగా చేయాలన్న అంశానికి సంబంధించి చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు తెలపడమే కాకుండా దాన్ని బాయ్కాట్ చేసి కూడా బయటకు వచ్చేశారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఫిజికల్గా కూడా దాన్ని నిర్వహించడం సాధ్యం కాలేదు. సో అప్పుడు దీంతో అక్కడ ప్రక్రియ నిలిచిపోయింది. మరొకవైపు హైకోర్టు కూడా రేపటికి ఆదేశించినటువంటి నేపథ్యంలో రేపటి విచారణ కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించిన నేపథ్యంలో రేపు ఎన్నికల కమిషన్ అఫిడవిట్లో ఏం చెప్తుందన్న ఉత్కంఠ నెలకొంది. సో మొత్తానికి ఈవీఎంల పైన ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయడానికి నేరుగా ఎవరైతే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయడానికి ఎన్నికల కమిషన్కి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటో, ఎన్నికల కమిషన్కి వచ్చినటువంటి అభ్యంతరం ఏంటో, ఎందుకు ఎన్నికల కమిషన్ ఇలా తడబాటు వైఖరి
ప్రదర్శిస్తుందన్న అనుమానాలు అయితే ఉన్నాయి. దానిపైన ఇక రేపు ఇచ్చేటువంటి ఎఫిడవిట్లో అయినా స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి ఈ రోజు నుండి కూడా వరుసగా 12 ఏవైతే ఈ వీవీప్యాట్లు ఈ 12 ఈవీఎంలు ఉన్నాయి, ఈ 12 బూతులకు సంబంధించినటువంటి రీవెరిఫికేషన్, వీవీప్యాట్ల లెక్కింపు అన్నది ఈ రోజు నుండి 24వ తేదీ వరకు కూడా జరగాల్సిన అవసరం ఉంది. సో తొలి రోజే దీనికి ప్రతిష్టంభన నెలకొంది. సో రేపు నిర్వహిస్తారా లేదా, రేపు హైకోర్టు ఇచ్చేటువంటి మార్గదర్శకాల ఆధారంగా దీని నిర్వహణ అన్నది పెండింగ్ జరగనుంది. సో మొత్తానికైతే ఎన్నికల కమిషన్ ఆ తడబాటు వైఖరి అనేది లేదా అనుమానాస్పద వైఖరి అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. పిటిషనర్ అడిగింది ఒకటైతే వాళ్ళు చేపడుతుంది మరొకటి. సో ఇప్పుడు హైకోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్ కోసం ఏదైతే సుప్రీంకోర్టు మార్గదర్శకాలని అనుమతిస్తుందా లేదా అన్న అంశానికి సంబంధించి రేపు ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్ రైట్ సతీష్.